ఆ ఏరియా చాలా డేంజర్ అండి అని అంటారు. చూసావా, శత్రువు ఎంతటి వాడైనా అంతటి మీద దేవుని అధికారానికి నువ్వు లోబడితే నీ కాడ ఏముంది? బలం ఉంది. నిన్ను చూసి శత్రువు, ఎలాంటి శత్రువు అయినా నిన్ను చూసి భయపడాలి, భయపడి తీరుతాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది ఏంటి లాభం మనకి? ఆ శత్రువు ఎలాంటి వాడైనా. కొంతమంది అంటాడు, ఒక పాస్టర్ గారు అన్నాడు, ఆ మొండి దయ్యాలు ఉంటాయి, శంకిని దయ్యాలు ఉంటాయి, కొంచెం బలం. అవి మొండి కాదు, నీ కాడ శుద్ధీకరణ లేదు, సరిగా నీ కాడ విధేయత లేదు, అధికారానికి లోబడే గుణం నీకు లేదు. సంపూర్ణంగా నువ్వు లోబడితే సంపూర్ణమైన అధికారం నీకు వస్తుంది. నీ కాడ సంపూర్ణత లేదు, అధికారంకు విధేయత చూపించే సంపూర్ణత లేదు. ఒక పాస్టర్ గారు అన్నాడు, మన సహవాసమే మళ్ళీ ఆయన. హలో, హల్లెలూయా. నీ కాడికి వచ్చిన దయాలు వెళ్ళిపోతున్నాయనంటే అది కాదు. కొన్ని మొండి దయాలు ఉంటాయి, మా దగ్గర 4 రోజులు ఉన్నాయి, 4 రోజులు. నీ కాడ బలం లేదు, 4 రోజులు ఉన్నాయంటే. నీ కాడ బలం లేని దాన్ని అది శంకినిది, అది మొండిది అని చెప్తావు ఎందుకు? బలం ఉన్న చోట బలాన్ని అంటే శత్రువు బలం అంతటి మీద అధికారం ఇచ్చినప్పుడు శత్రువు రాగానే వెళ్ళిపోతుందంటే ఆ అధికారాన్ని గుర్తించాల్సింది పోయి తన నీతిని కనపరుచుకునే ప్రయత్నం చేశాడు ఆయన. ముందు నిలబడితే బలం సరిపోదనుకో, వెనకాల గోతులు ఎన్నైనా తోగుతారు. హల్లెలూయా. శత్రువు బలం అంతటి మీద నీకు అధికారం ఇవ్వబడ్డది. ఏ శత్రువుకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడనంటే నీవు అధికారానికి లోబడినప్పుడు, అనగా నువ్వు పరిచారకుడుగా మారినప్పుడు, నీవు ప్రియులారా దాసునిగా మారినప్పుడు, అప్పుడు ఇవన్నిటి మీద నీకు అధికారం వచ్చేస్తుంది. శత్రు బలం అంతటి మీద మనకేమొస్తుంది? అధికారానికి లోబడితే ఒకటి ఏమొస్తుంది? ఒకటి పాపాలు క్షమించే అధికారం దేవుడు మనకి ఇస్తున్నాడు. రెండవది దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి ఇస్తున్నాడు. మూడవది శత్రువు బలమంతటి మీద అధికారం మనకుంది. ఏ శత్రువుకి మనం భయపడాల్సిన అవసరత లేదు. అది మానవపరంగా కానీ, దుష్టపరంగా కానీ, ఏ పరంగా కానీ, శత్రువు ఏదైనా సరే, శత్రువు అంతటి మీద మనకేముంది? అధికారం ఉంది. నాలుగవది యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. 1:12 యోహాను సువార్త. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు